శ్రీరాముని దయచేతను నారూఢిగ సకల జనులు నౌరాయనగా ధారాళమైన నీతులు నోరూరగ జవులు బుట్ట నుడివెద సుమతి నుడివెద సుమతి. ఓ మంచి బుద్ధిగలవాడా, శ్రీరామచంద్రుని కృపచేత సకల జనులు ఆశ్చర్యపడునట్లు ప్రసిద్ధమైన ధారాళమైన నీతులను వినువారికి నోరూరించినటువంటి రుచులు పుట్టునట్లుగా చెప్పెదను. ఈ శతకమును రాసిన కవి బద్దెన. పైన చెప్పబడినట్లుగా నీతి పద్యములు రాసదనని ప్రతిజ్ఞ చేయుచు శ్రీరామచంద్రుని ఇష్టదేవతాస్తుతిగా ఈ పద్యమును పేర్కొనెను. అక్కరకురాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు మోహరమున దానెక్కిన బారని గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరా సుమతి గదరా సుమతి. సమయమునకు సహాయము చేయని చుట్టమును నమస్కరించినను వరమునీయని దైవమును యుద్ధములో తానెక్కగా పరిగెత్తని గుర్రమును వెంటనే విడువవలయును. అడిగిన జీతం బియ్యని మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్ వడిగల ఎద్దుల గట్టుక మడిదున్నుక బ్రతకవచ్చు మహిళో సుమతి మహిళో సుమతి. అడిగిన జీతమీయని ప్రభువును సేవించి కష్టపడుట కంటే చురుకైన ఎద్దులను కట్టుకొని పొలము దున్నుకొని జీవించుటయే మేలు. అడియాస కొలువు గొలువకు గుడిమణియము సేయబోకు కుజనుల తోడన్ విడువక కూరిమి సేయకు మడవిని దోడరయ కొంటి నరుగకు సుమతి నరుగకు సుమతి. వ్యర్థమైన ఆశగల కొలువును దేవాలయమందలి అధికారమును చెడ్డవారితో విడువకుండా స్నేహమును అడవిలో తోడు లేకుండా ఒంటరిగా పోవుటయును తగినవి కావు కనుక వాటిని మానివేయవలెను. అధరము కదిలియుగదలక మధురములగు భాషలుడిగి మౌనవ్రతుడవు నధికార రోగపూరిత బధిరాంధక శవము జూడ బాపము సుమతి బధిరాంధక శవము జూడ బాపము సుమతి. పెదవి కదిలెనో లేదో తెలియని విధమున మంచి మాటలను మాని అధికారమనడి రోగముచే పలకకుండుటయే నియమముగా కలిగినటువంటి అధికారి కన్నుల చూడక చెవుల వినక పెదవి కదల్చక ఉండు పీనుగునకు సమానమే అగుట చేత అట్టి అధికారిని చూచినంతనే పాపము కలుగును. ధారాళమైన నీతులు నోరు వగ్గ జవులు గుత్త నుండి వెత్త సుమతి.